భక్తజనులకు విజ్ఞప్తి అంటే ఇంకా తలంబరాల కార్యక్రమం కాలేదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా తలంబరాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ దేవదేవోత్తమస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితమేద్యావతారస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి తలంబ్రాల వేడుక. భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటివి. శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు, జానక్యా కమలాంజలిపుటే యా పద్మరాగాయుతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రశూనాయుతా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినేట. అలా ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషుళ్లతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయిట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌక్షేరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతరవదాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నదహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వలన ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబ్రాల వేడుక ఎర్రనైనటువంటి తలంబ్రాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబ్రాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు.